హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే సూపర్ రెసిపీ మిల్ మేకర్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా మరిగించుకున్న వేడి నీళ్ళల్లో 1 కప్పు మిల్ మేకర్ని అయితే వేసుకుంటున్నాను. మీకు ఎంత కర్రీ కావాలో అన్ని మిల్ మేకర్స్ని అయితే తీసుకొని ఇలా వేడి నీళ్ళలో వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జారీని తీసుకొని పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 టమాటీలని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు 1 ఇంచి దాల్చిన చెక్కను అయితే వేసుకోవాలి. అలాగే 1 స్టార్ వేసుకోవాలి. 2 ఎలచీలు వేసుకుంటున్నాను. 4-5 లవంగిలు వేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా ప్యూరీ చేసుకోవాలండి. మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ ముక్కలుగా ఉండకూడదు. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రని అయితే వేసుకుంటున్నాను. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు వేసి వేసుకోండి. 2 కరివేపాకు రెమ్మలను అయితే వేసుకోవాలి. 2 రెమ్మలను ఇలా వేసుకుంటే దీన్ని చిటపటలాడనివ్వాలి. ఇలా బాగా చిటపటలాడాక ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకుందాం. పేస్ట్ని మొత్తం ఇలా నీట్గా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పేస్ట్ని వేసి బాగా కలుపుకోండి. ఇలా తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 చెంచాల కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఇప్పుడు బాగా మన ప్యూరీలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసాక నేను ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ముందుగా తాలింపులో వేస్తే అడుగు అంటుకుంటుంది, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. అడుగు అంటొద్దు అల్లం వెల్లుల్లి పేస్టు అంటే ఈ టైంలో వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఈ ప్యూరీ మొత్తం అనేది ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మనకి ఈ మసాలా అనేది కాస్త దగ్గర పడాలండి. అలా దగ్గర పడిన టైంలో ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ నుంచి ఇలా పిండుకొని మన ప్యూరీలో వేసుకోవాలి. మొత్తం మిల్ మేకర్స్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేశారంటే చికెన్, మటన్ కూడా నెట్టేస్తాం, అంత రుచిగా ఉంటుంది. వారం పడని రోజుల్లో ఇలా చేశారంటే భలే రుచిగా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోతుందండి. ఇలా బాగా కలుపుకున్నాక చూడండి, మిల్ మేకర్స్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ అనేది నేను మిక్సీ పట్టుకున్న మిక్సీ జారీలోనే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా కొంచెం మన మిల్ మేకర్స్ మునిగి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే గుమ్మగుమ్మలాడే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఫైనల్గా ఒక ఉడుకు ముందు కొత్తిమీరనైతే గుప్పెడు వేసుకోండి. కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి వాసన అయితే వస్తుంది. చాలా సింపుల్గా చూడండి, మన గ్రేవీ కూడా ఎంత చిక్కగా దగ్గర పడిందో. ఇలా బాగా కొంచెం దగ్గర పడేలాగా కాస్త గ్రేవీ ఉండేటప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. మన కర్రీ అనేది బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. గ్రేవీ కూడా మంచి దగ్గర పడింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం స్టవ్ బంద్ చేసేసి వేరే గిన్నెలోకి అయితే వేసుకుందాం. చాలా సింపుల్గా మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.